ఈరోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా మరి మహిళల్ని ముందు పెట్టి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. మనం అందరికి తెలిసి ఎప్పుడు అనుకుంటుంటాం, మనము శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణంలో రాముడు సీత కళ్యాణం అనము, సీతారామ కళ్యాణం అంటాం. అంటే సీతనే ముందు పెడతాం అక్కడ కూడా. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటాం. ఈ రకంగా అన్ని విషయాలలో ఈరోజు మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానంలో కూడా, ముఖ్యంగా మన భారతీయ జీవన విధానంలో ఇల్లును నడిపేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి మాతృమూర్తి. భర్త అయినా, కొడుకు అయినా, తండ్రి అయినా, అన్న అయినా చివరకు ఆ అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ పని ఉంది, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా ఇంట్లో పంచుకునేటువంటి వ్యక్తి అంటే మాతృమూర్తి. కాబట్టి కొడుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రి దగ్గర కోడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. బిడ్డకి ఏదైనా కష్టం అనిపిస్తే అమ్మకే చెప్పుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు మన జీవన విధానంలో మహిళలకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదనే విషయము మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు నేను మహిళా మోర్చా కార్యకర్తలను మనస్ఫూర్తిగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అనేక ఎన్నికల్లో కానీ ఏ పార్టీ కార్యక్రమం ఇచ్చినా, ఏ ఉద్యమం ఇచ్చినా, ఏ ధర్నా చేసినా కూడా మరి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా మోర్చా కార్యకర్తలు. ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, లేక ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా మీరందరూ కీలక పాత్ర పోషించారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఒకరోజు 5,000 మంది మహిళలు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంటి నుంచి బయటకు వచ్చి 5,000 మంది కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ బూత్కే పరిమితమై, ఏ బూత్ వల్ల ఆ బూత్కు పరిమితమై పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరంటే మహిళా శక్తి. కాబట్టి ఆ రకంగా మీరు అన్ని రంగాలలో ఈరోజు మరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నేను నిన్న కూడా చెప్పాను, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అమిత్ షా దగ్గర MOSగా ఉన్నప్పుడు మరి అమిత్ షా గారు ప్రధానమంత్రిగా ఆదేశాలతో బార్డర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించామని. అది బంగ్లాదేశ్ బార్డర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, చైనా బార్డర్ కానీ. ఆ బార్డర్లో ఒక దగ్గర చూస్తే 50 degrees వేడి ఉంటుంది, మరో దగ్గర చూస్తే మైనస్లో ఉంటాం మనము చలిలో. మరి అటువంటి ఏరియాలో కూడా ఆడబిడ్డలు భుజాన AK-47 వేసుకొని రాత్రనక పగలనక భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి వ్యక్తులలో ఆడబిడ్డలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చేస్తున్నాం. ఈరోజు విమానాలు, అత్యధికమైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన ఇండియాలో ఉన్నారు. అమెరికాలో, డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాలలో లేరు. మ్యాక్సిమం పైలట్స్ ఈరోజు ఇండియాలో ఉన్నారు. అనేక దేశాలలో మన దేశంలో ఉన్నటువంటి బాబీ ఉన్నది, ఇక్కడ ఉన్నదా, ఆమె కూడా పైలట్, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది, విమానాలు నడిపింది. కాబట్టి అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, చాలా కీలకమైన నిర్ణయం ఏదైతే త్రిపుల్ తలాక్, ఈ దేశంలో 12 కోట్ల మంది అయితే ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డ హక్కులు కాపాడడంలో అనేక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. మరి ఈరోజు 3 మాటలతో
ఇంటి నుంచి బయటికి పంపించి గెంటి వేసేటువంటి సాంప్రదాయము ఈ దేశంలో ఉండేది. ఇస్లామిక్ దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. ఇస్లాం ఆధారంగా వ్యవహారం నడిపే దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. సెక్యులర్ కంట్రీ అనేటువంటి మన దేశంలో, మరి ఈ దేశంలో త్రిపుల్ తలాక్ పేరుతోటి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉంటే ఏ పార్టీ కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు, ఏ ప్రధాని కూడా ఆలోచన చేయలేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పినా కూడా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా మీరు చట్టం చేయాలంటే ఆ రోజు మరి ప్రభుత్వాలు ఏవి కూడా భయపడ్డాయి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి చట్టం రద్దు చేసి, విధానాన్ని రద్దు చేసి మహిళలకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు మనము బేటీ బచావ్ బేటీ పడావ్ ఇదేదో ఒక నినాదం కాదు, ఈ సమాజాన్ని రక్షించడం కోసం, సమాజానికి దిశా నిర్దేశం ఇవ్వడం కోసం రూపకల్పన చేసినటువంటి విషయం. అది బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి చాలా పెద్ద కార్యక్రమం. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మెటర్నిటీ లీవ్స్, ప్రసూతి సెలవులు ఈరోజు 26 వారాలు, 26 వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా అనేక, ఒక్కటి కాదు, ఇంతకుముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు, స్టార్టప్ కంపెనీస్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్లోనే మనం ఐటీకి వెళ్తే మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు. నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనిపిస్తారు ఐటీలో. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేయడం జరిగింది. నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. మన తెలంగాణలో కూడా 40 సీట్లు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు, మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈరోజు దేశంలో మహిళా రిజర్వేషన్ రాకముందే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ, అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది. తప్పకుండా తెలంగాణలో కూడా
రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలి. దురదృష్టం ఏంటంటే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. 2014 నుంచి 2019 5 సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది. ఇది మహిళలను అవమానం చేయడమే, మహిళలను నిర్లక్ష్యం చేయడమే. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. ఇది మహిళలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అంశం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు. జ్యోతిరావు పూలే సతీమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విషయం ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో, అది విద్యా రంగంలో కానీ, అది వ్యాపార రంగంలో కానీ, లేక మరి రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం. కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు, భారతీయ జీవన విధానం ఒక దిక్కు, భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు, ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఇంకా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చా తరఫున కొంతమంది సన్మానం చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురిపడినటువంటి, సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరగా నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఈరోజు నేను సిటీ ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటుంటాను. మార్నింగ్ వస్తారు మహిళా మోర్చా వాళ్ళు, ఈవినింగ్ సమావేశం ప్రారంభమవుతుంది. చాలామంది ఉన్నారు మన సికింద్రాబాద్ వాళ్ళు కూడా, కొంతమంది 9 అవుతుంది, అలాగ అసలు లెక్కనే ఉండదు. 10 అవుతుంది, 11 అవుతుంది. అరే మీ ఇంట్లో ఎవరంటే మా భర్త చూసుకుంటాడని, మీ పిల్లలమ్మా భోజనము వంట ఆయన చూసుకుంటాడు మాకే. ఆ రకంగా ఈరోజు ఎంతో కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి, భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో నిజమైనటువంటి మార్పు వస్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతదేశం విశ్వగురు స్థానంలో వెళ్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానం పరిరక్షింపబడుతుందని మనస వాచ నమ్మి ఈరోజు దేశంలో కోట్లాది మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మనము తెలంగాణలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు 10th క్లాస్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, డిగ్రీ చదువుతున్నటువంటి ఆడబిడ్డలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి మరి సోదరిమణులు కానీ అందరూ కూడా అన్నీ వదిలేసి ఆ రోజు కాలికి గజ్జగట్టి మండు టెండలో ఏ రకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారో నాకు తెలుసు. నేను 26 రోజులు తెలంగాణ పోరు యాత్ర చేస్తే
కాలేజ్ అమ్మాయిలు పాటలు పాడుతూ మరి 26 రోజుల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టరు. అంత ఎండలో వాళ్ళందరూ తిరిగి పనిచేశారు. అటువంటి ఉద్యమ చరిత్రతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి అనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పనిచేయడం లేదు. గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం. ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను. 5 సంవత్సరాల్లో మహిళా మంత్రి అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లోగానే ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తా ఉన్నది. ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్సు ఇచ్చాను, మీరు బస్సులో తిరుగుతూ మీరు మొత్తం నెలకి 25,000 వచ్చింది అనుకోండి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి, బస్సులో కూర్చొని కలలు కనండి, ఉచిత బస్సులో తిరుగుతూ మీరు కలలు కండి నాకు ఉద్యోగం వచ్చినట్టు, ఉచిత బస్సులో తిరుగుతూ ఈరోజు మరి మనందరూ కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నట్టు అనుకోండి, ఉచిత బస్సులో తిరుగుతూ ఇదే స్కూటీ అనుకోండి అని చెప్పి ఈరోజు అమ్మాయిలకు చెప్తాను నేను. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని రంగాలలో వైఫల్యించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది 2 పార్టీలు కూడా. అందుకే రానున్న రోజుల్లో తెలంగాణలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కూడా గతంలో మనం 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. 37% ఓట్లు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి 100 మందిలో భారతీయ జనతా పార్టీకి 37 మంది ఓట్లేశారు. ఈ దేశంలో 77 ఈ రాష్ట్రంలో తెలంగాణలో 77 లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కొన్ని జిల్లాలలో అయితే మోర్ దెన్ 50% మనకు ఓటింగ్ పర్సెంటేజీ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చింది. రానున్న రోజుల్లో మనం చూసాం, నిన్న మొన్న పట్టభద్రులకు సంబంధించినటువంటి 3 స్థానాలు జరిగితే 3 స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉంటారో, ఎవరైతే మహిళా పట్టభద్రులు ఉన్నారో, సర్వేలలో 90% మహిళా టీచర్స్ భారతీయ జనతా పార్టీ ఓటేయడం జరిగింది. మహిళా 90% పట్టభద్రులైనటువంటి మహిళలు, మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పాస్ అయినటువంటి, డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఓటేస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు 90% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా. అందుకే ఈరోజు ఎన్నడూ లేని విధంగా 3 సీట్లలో 2 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది, 3వ సీట్ ఇండిపెండెంట్ గెలిచింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. అందుకే భవిష్యత్తు ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే మహిళలు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద మరి గొంతు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది, పిడికిలి బిగించాల్సిన అవసరం ఉంది. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఊరూరా తిరిగి మహిళలకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. మహిళా డిక్లరేషన్ పేరుతో మహిళలకు హామీ ఇచ్చారు. కానీ ఏది కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క మహిళా నిర్లక్ష్యం పట్ల, గ్యారంటీల పట్ల, హామీల పట్ల, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే జనాభా సేకరణ, జనగణన జరగబోతా ఉంది. జనగణన అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ ప్రారంభమవుతుంది. రీఆర్గనైజేషన్ అయినప్పుడు మహిళల రిజర్వేషన్ కూడా
వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ యొక్క మహిళల రిజర్వేషన్ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దేశంలో చట్టం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే చట్టం అయింది, అమలు జరగబోతా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఏదైతే ఈరోజు రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని? తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని. నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రజలలో అనేక రకాల అనుమానాలు పెరిగే విధంగా ప్రకటనలు చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు లోక్సభలో చెప్పారు, ఏదైతే జనాభా సేకరణ చేయాల్సినటువంటి, జనగణన చేసేటువంటి మంత్రిత్వ శాఖ అయినటువంటి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు ఇటీవల. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా నేను కూడా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో పూర్తిగా వాస్తవము, తప్పుడు ప్రచారము. మేము మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన, ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. ఖచ్చితంగా తెలంగాణలో 17 సీట్లుంటే 17 పార్లమెంట్ సీట్లుంటాయి, ఒక్క సీటు కూడా తగ్గదు పార్లమెంటు. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే 25 ఉంటాయి, ఒక్క సీటు కూడా తగ్గదు. కానీ తప్పుడు ప్రచారం చేసే దిశలో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మరింత ముందుకెళ్ళి మేము దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ స్టాండు, కేంద్ర ప్రభుత్వం స్టాండు ఎక్కడ కూడా ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు మేము పునర్విభజన చేయబోతున్నాము. అది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా చేసిందో, కాంగ్రెస్ పార్టీ 2009లో శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన ఏ రకంగా చేసిందో అదే ప్రాతిపాదికన జనాభా సేకరణ చేస్తూ ఏ రాష్ట్రాన్ని కూడా ఒక్క సీటు తగ్గకుండా పునర్విభజనలో మరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, యావత్ దేశ ప్రజలు కానీ ఇది అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, చివరగా ఈరోజు మహిళలకు సంబంధించి మరి తప్పకుండా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నేను మహిళా మోర్చాను కోరుతా ఉన్నాను, ఏ గ్రామంలో కూడా, ఏ ఒక్క వార్డులో కూడా మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి ఏ ఒక్క వార్డు కూడా పోటీ చేయకుండా మనం వదలకూడదు. గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కార్పొరేషన్ సీట్ నుంచి మొదలు పెడితే మేయర్ వరకు ప్రతి దగ్గర కూడా మహిళలు కీలక పాత్ర పోషించాలి. అదేవిధంగా రేపు శాసనసభ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో మనము 40 మంది అభ్యర్థులు మనకు కావాలి మినిమం. ఇంకా జనరల్ సీట్లలో కూడా మీరు పోటీ చేయొచ్చు, రిజర్వేషన్ సీట్లే కాకుండా జనరల్ సీట్లలో కూడా మీరు పోటీ చేయొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు గట్టిగా ఉండాలి, అంటే పార్టీలో ఫైట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ అంటే, మహిళలకు సీట్లు అంటే మరి కుటుంబ సభ్యులకు ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు అనుకుంటున్నారు.
ఈ వ్యవస్థ పోవాలి. మా భార్యలకు ఇస్తానో లేకపోతే కూతుర్లకు ఇస్తానో లేకపోతే కొడుకులకు ఇస్తానో ఇది కాదు రిజర్వేషన్. ఎవరైతే కింది స్థాయి నుంచి పార్టీలో పనిచేస్తున్నారో, రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారో వాళ్ళకే రావాలి. అది రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ దిశలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి మహిళలు, లేకపోతే ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మహిళలు, అది ఏ పార్టీలో అయినప్పటికీ ఆ పార్టీలో వాళ్లకు ప్రాధాన్యత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మరి రాజకీయాల్లో సమగ్రంగా మరి కష్టపడి పనిచేసేటువంటి, ఫీల్డ్ మీద పనిచేసేటువంటి, సామాజికంగా రాజకీయంగా పనిచేస్తున్నటువంటి మహిళలకు న్యాయం దక్కుతుంది. ఆ దిశలో ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, గిరిజనలు అనేక రకాల పోరాటాలు చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా కీలక పాత్ర పోషించి పనిచేసినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి భారత రాష్ట్రపతి చేరింది. ఆ రకంగా ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద కూడా చూస్తున్నాం, వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఉండాలి. అందుకే నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా చెప్తుంటాడు, కుటుంబ రాజకీయాలు ఉండొద్దని. ఈరోజు ఢిల్లీలో మేము చూస్తుంటాం, ఒక కుటుంబం నుంచి 3 ఎంపీలు వచ్చుకుంటారు మా ముందు. 3 కనీసం వాళ్ళకి అనిపించరా కూడా లేదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 3 వచ్చి కూర్చొని మాకు నీతులు చెప్తుంటారు. వాళ్ళు హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఇది మంచి సాంప్రదాయం కాదు. రానున్న రోజుల్లో మారాలి. మహిళలంటే కష్టపడి ఫీల్డ్ మీద, ప్రజా సమస్యల మీద, పార్టీల కోసము, ప్రజల కోసము, సామాజిక సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళకి చట్టసభల్లో లేకపోతే వచ్చేటువంటి ఎన్నికల్లో, పార్టీ పదవుల్లో వారికి న్యాయం జరగాలి. ఆ దిశలోనే మీరందరూ కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వము మీకే కాదు, మహిళా సమాజానికి కోరుతా ఉన్నాను. నేను అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎలుగెత్తాలి.